తెలంగాణ రాష్ట్రంలో చాలా పురాతనమైన ఆలయాలు, శిల్పకళా సంపద మనం చూస్తున్నాం. కానీ నేను మీకు కరీంనగర్ జిల్లాలో ఒక చీకటి గుడిని పరిచయం చేస్తున్నాను. ఎందుకు చీకటి గుడి అని దీనికి పేరు వచ్చిందంటే, ముఖ్యంగా చాలా కాలం నుంచి ఇక్కడ పూజాధికారులు పూర్తిగా నిలిపివేయడంతో దీన్ని అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారి దీనికి చీకటి గుడి అనే ఒక బ్యాడ్ నేమ్ వచ్చింది. అయితే ఈ చీకటి గుడి ప్రత్యేకత ఏంటి? ఈ చీకటి గుడిని మీకు పూర్తి స్థాయిలో పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నా. ఇది కాకతీయ రాజుల కాలంలో కట్టిన ఒక త్రికుటాలయము. అయితే ఈ త్రికుటాలయము ఒక అద్భుతమైన నిర్మాణ కౌశలంతో మనకు కనిపిస్తుంది. ఇక్కడ నంది నేను మీకు చూపిస్తున్నా. అదేవిధంగా స్తంభాలు చూడవచ్చు. మొత్తంగా ఈ త్రికుటాలయంలో 3 ఆలయాల్లో 3 చోట్ల కూడా శివలింగాలు ఉండేటివి. అయితే శంకరుని ఈ గుడిలో పూర్తిగా ఇప్పుడు పూజాధికారులు మానేయడంతో ఇది పూర్తి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. అయితే మనకు ఇక్కడ నిర్మాణ శైలి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ప్రతి దానిపైన కూడా నిర్మాణ ద్వారాల దగ్గర మనం చూస్తే అద్భుతమైన శిల్పాలు కనిపిస్తాయి. ముఖ్యంగా నటరాజస్వామితో పాటుగా చుట్టుపక్కల డ్యాన్స్ చేస్తుంటే వాళ్ళంతా వాద్యాలు వాయిస్తున్న దృశ్యాలు ఆ శిల్పాల్లో మనకు కనిపిస్తాయి. అదేవిధంగా ద్వారపాలకులు కూడా కనిపిస్తుంటారు. ఇది ఇట్లా ఉంటే మనకు ఈ ఆలయంలో ఒక ప్రత్యేకత ఉంది. ఇది పూర్తిగా కంప్లీట్గా ఒక మండపంలాగా ఉంటుంది ఆలయంలోకి లోపలికి రాగానే. అయితే ఇప్పుడు ఈ గుడి మొత్తంగా గబ్బిలాలకు నిలువైన ఒక ప్రాంతంగా మారిపోయింది. రాత్రిపూట పూర్తిగా ఇది అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిపోయింది. నేను ఇంకొకటి త్రికుటాలయంలో ఒక ఆలయం చూపించే ప్రయత్నం చేస్తున్నా. అక్కడ మీకు గోపురాలు, అదేవిధంగా కొంతమంది నాట్యగత్తలు, అదేవిధంగా కొంతమంది వాద్యకారులు, వీళ్ళన్నీ కూడా శిల్పాలు అద్భుతమైన నిర్మాణ కౌశల్యంతో కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ గుడి అనేది పూర్తిగా నిరాదరణకు గురవుతుంది. ఇక్కడ నేను ఒక్కసారి లోపలికి తిప్పి కొంచెం తీసుకెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తున్నా. లోపల కూడా అద్భుతమైన శిల్పాలు మనకు కనిపిస్తున్నాయి. అయితే ఇలాంటి నిరాదరణకు గురైన ఆలయాన్ని పునరుద్ధరించాలనే డిమాండ్ కూడా వినిపిస్తుంది. ఇది ఇప్పుడు పురావస్తు శాఖ ఆధీనంలో ఉంది. దీన్ని ముఖ్యంగా ఒకవేళ తీర్చిదిద్దితే గతకాలపు చరిత్రను భవిష్యత్ తరాలకు కూడా చెప్పిన వాళ్ళం అవుతామనే ఒక డిమాండ్, విజ్ఞప్తి కూడా ఈ స్థానికులతో పాటుగా చరిత్రకారుల నుంచి కూడా వినిపిస్తుంది.